ఫ్యూచర్లో ఆ స్కిల్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి యాజమాన్య వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి కన్సల్టెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు ఇక్కడ మిగతా మైనింగ్ యాజమాన్యంతో మాట్లాడి సిఎస్ఆర్లో ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి గతంలో వాళ్ళు ఏం చేశారో తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మైన్ తీసుకెళ్ళాక మైనింగ్ యాక్టివిటీ చేసుకునేటప్పుడు కానీ మిగతా యాక్టివిటీ చేసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా గ్రీన్ బెల్ట్ అనేది మస్టర్స్టూడ్ రాష్ట్రంలో మన ప్రాంతాల్లో. సో మరి ఈ గ్రీన్ బెల్ట్ విషయంలో మేము 33% గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కన్సల్టెన్సీ జేసీ గారు గౌరవ జేసీ గారు తల 150 ఎకరాలని మరి 150 ఎకరాల్లో మైనింగ్ యాక్టివిటీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గ్రీన్ బెల్ట్ అనేది మీరు డెవలప్ చేయాలి. అది కూడా 33% అనేది ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్స్ డిమాండ్. సో ఖచ్చితంగా మీరు 33% గ్రీన్ బెల్ట్ అయితే డెవలప్ చేయాల్సిందే ఇవాళ. ఎందుకంటే ఈ ప్రాంతంలో రేడియేషన్ పెరిగిపోతుంది. మరి రేడియేషన్ కంట్రోల్ చేయాలంటే మనం ఖచ్చితంగా ప్లాంటేషన్ అనేది చేయాలా. మరి 1986 ఎన్విరాన్మెంట్ చట్టం అనేది మరింత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను ఈ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది. మన దగ్గరలోనే రొల్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. మరి మీ ఖర్చు పెట్టే సీసర్ బడ్జెట్లు అయితేనే మీకు వచ్చే లాభాల్లో 2% అయితేనేమి సో వాటి ప్రొటెక్షన్ కోసం మీరు ఖచ్చితంగా ఖర్చు చేయాలని చెప్పేసి నేను తహసీల్దార్ ఆధ్వర్యంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఖచ్చితంగా కొద్ది సాయిల్ డ్యామేజ్ అయితే ఉంటుంది. మరి 150 ఎకరాలు మైన్ తీసేటప్పుడు దాదాపుగా మీరు 60 సంవత్సరాల వరకు దగ్గర ఉంది ఇది మొత్తం ఇది ఈ లైఫ్ ఫీల్డ్ అయిపోయే లోపల మొత్తం అంతా. కాబట్టి ట్రక్కులు దాదాపుగా 60 పైన తిరుగుతాయని కన్సల్టెన్సీ అన్నారు. మళ్ళీ ట్రక్కులు తిరిగేటప్పుడు సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటారు అనేది మరింత ఖచ్చితంగా ఒక క్షుణ్ణంగా మగంగా మరింత అర్థమైన రీతిలో పైలగా మీరు చెప్పాలని కన్సల్టెన్సీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డెవలప్మెంట్ అవసరమే, డెవలప్మెంట్ కోరుకుంటాం మేము, ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలి. అయితే అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది కూడా చాలా మంచిది, ముఖ్యం మనకి. సో కాబట్టి అది వేప, రావి, కానుగా, ఔషధ లాంటి మెడిసిన్ వాల్యూ ప్లాంటేషన్ అయితేనేమి, మళ్ళీ ఫ్రూట్ బెర్రీ ప్లాంట్స్ అయితేనేమి మీరు ఖచ్చితంగా మీరు 33% అయ్యే విధంగానే మీరు ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాని ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలా.